Hi, my dear viewers. This is again your Manos. ఎన్టీఏ అనేటువంటిది నీట్ ఎగ్జామ్ డేట్ అనేటువంటిది ఆల్రెడీ ఫిక్స్ చేసింది. దట్ ఈస్ June 21st, 2026. వాట్ ఎవర్ ఇట్ మే బి, బాగా రాసిన వాళ్ళు రాయని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రీ ఎగ్జామ్ ఫేస్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఎగ్జామ్కి ప్రిపేర్ కావాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. కాబట్టి నీట్ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ మై సబ్జెక్ట్ దట్ ఈస్ జువాలజీ. Regarding the zoology, what kind of the plan you have to follow, about which I would like to talk a few minutes. My dear viewers, జువాలజీ పరంగా కానీ మీరు ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసినట్లయితే లాస్ట్ May 3rd జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో చాప్టర్ వైజ్ అనాలిసిస్ కానీ మనం చూసినట్లయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి ఏ చాప్టర్ నుంచి వచ్చింది, లీస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయి అనేటువంటిది ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రయారిటీ ఆర్డర్ అనేటువంటి ఈజీగా మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎకాలజీ విషయాన్ని కానీ వచ్చినట్లయితే ఎకాలజీ నుంచి అప్రాక్సిమేట్గా 11 క్వశ్చన్స్ రావడం అనేటువంటి జరిగింది. ఎకాలజీలో ఉండేటువంటి 3 చాప్టర్స్ మాత్రమే, ఆర్గానిజం అండ్ పాపులేషన్ అని, ఎకోసిస్టమ్ అండ్ యాజ్ వెల్ as బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అనేటువంటి 3 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 3 చాప్టర్స్ అనేటువంటి మీరు క్షుణ్ణంగా చదివినట్లయితే ఎస్పెషల్లీ అమాంగ్ దోస్ 3 చాప్టర్స్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ రావడం అనేటువంటి జరిగింది. ఇట్స్ టోటల్గా మెమరీ బేస్డ్ చాప్టర్. దీన్ని కానీ ఆ డేటాను మొత్తము ప్రాపర్గా అనలైజ్ చేసి మీరు కానీ మీ బ్రెయిన్లో కానీ ఇన్సర్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా వచ్చేసి మీకు 11 క్వశ్చన్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. 11 క్వశ్చన్స్ కరెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఈసారి కూడా అప్రాక్సిమేట్గా 8 to 10 క్వశ్చన్స్ అనేటువంటి ఎకాలజీ నుంచి ఖచ్చితంగా వస్తాయి. ఐఎమ్ షూర్ అబౌట్. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ యూ మస్ట్ బి గివెన్ టు ద విచ్ చాప్టర్ ఇన్ జువాలజీ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ఎకాలజీ. దిస్ ఇస్ in priority order. That is the first chapter. What exactly you have to start the preparation with that. Got it? Second one. Right. The second విషయానికి వచ్చినట్లయితే యానిమల్ ఫిజియాలజీ విషయానికి వద్దాం. యానిమల్ ఫిజియాలజీని మనం ఏం చేస్తామంటే +1లో వచ్చేసి మనకు 6 చాప్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. అవి రెస్పిరేషన్, సర్కులేషన్, ఎక్స్క్రిషన్ and neural control and coordination, chemical the coordination and integration, and locomotion and movement అనేటువంటి 6 డిఫరెంట్ చాప్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. +2 విషయానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అని ఒక 2 చాప్టర్స్ ఉండడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, ఇవి రెండింటిని సపరేట్ చేస్తే ఎప్పుడు చదవద్దు. ఈ హ్యూమన్ ఫిజియాలజీ అంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ వరకు టోటల్గా ఉన్నటువంటి 8 చాప్టర్స్ని ఒకేసారి మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని టైం టేబుల్ వేసుకొని ఆ 8 చాప్టర్స్ని మీరు కంప్లీట్ చేసుకోగలగాలి. అప్రాక్సిమేట్గా లాస్ట్ May 3rd జరిగినటువంటి ఎగ్జామ్లో అప్రాక్సిమేట్గా 18 క్వశ్చన్స్ అనేటువంటి అడగడం జరిగింది ఈ ఫిజియాలజీ నుంచి. కాబట్టి ఈసారి కూడా 15 to 18 క్వశ్చన్స్ అనేది డ్యామ్ షూర్గా వస్తాయి యానిమల్ ఫిజియాలజీ నుంచి. కాబట్టి డెఫినెట్గా మీరు ఆ 8 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ 15 to 18 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా మీరు వచ్చేసి కరెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఇస్ ద సెకండ్ ద చాప్టర్ ఫర్ వాట్ యూ హ్యావ్ టు గివ్ ద ప్రయారిటీ. సో ద ఫస్ట్ ప్రయారిటీ యూ షుడ్ బి గివెన్ ఫర్ దట్ the ecology part. The second priority you must be given to that of animal physiology. Got it, my dear students? Right. And coming to the third priority, that is third priority you must be given to that of genetics. ఇక్కడ జెనెటిక్స్ అనేటువంటిది నెక్స్ట్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కిందకి వస్తాయి. వీటన్నింటినీ సపరేట్గా చదువుతండి. ఈ జెనెటిక్స్ అండ్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ HGP ఈ మూడింటిని కలిపి ఒకే చాప్టర్గా చదవండి. మోర్ ఓవర్ ఈ జెనెటిక్స్ అనేటువంటి బాటనీకి వేరుగా జువాలజీకి వేరుగా కాకుండా మొత్తం కలిపి ఒకే చాప్టర్ను కానీ మీరు నీట్గా నేర్చుకోగలిగితే ప్లస్ HGP అండ్ DNA ఫింగర్ ప్రింటింగ్తో కలిపి అది కానీ చదివినట్లయితే అప్రాక్సిమేట్గా 8 క్వశ్చన్స్ రావడానికి మీకు డ్యామ్ షూర్గా ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ 8 క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా మీరు కరెక్ట్ చేయాలి అంటే డెఫినెట్గా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈ చాప్టర్ అనేటువంటి మీరు చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటి మీరు ఎకాలజీకి ఇవ్వండి. ఎకాలజీ క్షుణ్ణంగా చదివిన తర్వాత సెకండ్ ప్రయారిటీ అనేటువంటి యానిమల్ ఫిజియాలజీకి ఇవ్వండి. టోటల్ 8 చాప్టర్స్ అనేటువంటి చదివేసండి. థర్డ్ ప్రయారిటీ అనేటువంటి జెనెటిక్స్ ప్లస్ HGP అండ్ DNA ఫింగర్ ప్రింటింగ్కి ఇవ్వండి. ఇంకా ఫోర్త్ ప్రయారిటీ అనేటువంటి యానిమల్ కింగ్డమ్కి ఇవ్వండి దయచేసి. యానిమల్ కింగ్డమ్ నుంచి లాస్ట్ జరిగినటువంటి ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 5 to 6 క్వశ్చన్స్ అనేటువంటి దానికి వెయిటేజ్. ఈసారి కూడా 5 to 6 క్వశ్చన్స్ అడగడానికి అనేటువంటి ఛాన్స్ ఉంది. మొన్న జరిగిన May 3rd వచ్చేసి 4 క్వశ్చన్స్ అడిగారు. బట్ ఈసారి ఎగ్జామినేషన్లో 5 to 6 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ ప్రయారిటీ యూ మస్ట్ బి గివెన్ టు దట్ ద యానిమల్ కింగ్డమ్.
Got it? And the next priority, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ నుంచి లీస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. బట్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టరే. ఆ చాప్టర్లో హ్యూమన్ డిసీజెస్ అనేటువంటిది సపరేట్గా 4 డిఫరెంట్ పార్ట్స్ అనేటువంటివి ఉంటాయి. హ్యూమన్ డిసీజెస్ అనేటువంటిది చదవాల్సి ఉంటుంది. దీని తర్వాత హ్యూమన్ డిసీజెస్ తర్వాత మీరు ఇమ్యునాలజీ అనేటువంటిది చదవాలి. ఇమ్యునాలజీ అయిపోయిన తర్వాత మీరు ఈ ఎయిడ్స్ అండ్ క్యాన్సర్ అనేటువంటిది ఒక సెగ్మెంట్గా చదవాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్ సెగ్మెంట్ ఆ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్లో మీరు చదవాల్సింది ఈ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ అనేటువంటి చదవాల్సి ఉంటుంది. ఇలా ఈ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద సెగ్మెంట్స్ మీరు చదివినట్లయితే, సో రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో ద వెయిటేజ్ అనేటువంటి జస్ట్ 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి డెఫినెట్గా వచ్చేసి 4 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి. సో ఈ విధంగా వచ్చేసి బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ నెక్స్ట్ చాప్టర్. యాక్చువల్లీ ఈ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ అండ్ యాజ్ వెల్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి చాలా స్మాల్ టాపిక్స్. ఈ టాపిక్స్ అనేటువంటివి సింగిల్ డేలో మీరు రివైజ్ చేయొచ్చు. ద హాఫ్ డే వచ్చేసి ఒక టాపిక్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ పెట్టుకోండి. రెస్ట్ ఆఫ్ ద హాఫ్ డే వచ్చేసి ఈ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ కానీ పెట్టుకున్నారంటే డెఫినెట్గా దానిపైన మీకు కమాండ్ వస్తుంది. ఇమిడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద చాప్టర్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సమ్ బిట్స్. So then only there is a possibility you get the confidence on such kind of the topics, and thereby there is a possibility you get you make correct the regarding the questions what you will get from those chapters in final NEET examination. Got it, my dear students? This is the preparation plan, what exactly you have to follow. So if you follow this kind of the plan, there is a possibility definitely you will get the good score from zoology, and there is a possibility to get the seat finally in final NEET examination. Is it clear? This is about the preparation plan of the zoology regarding the NEET examination. This is about today, and Yo Manos signing off.